అమర్నాథ్ యాత్రికులపై దాడికి స్కెచ్ చేసిన పాకిస్తాన్ ఉగ్రవాది అబూ ఇస్మాయిల్ కోసం వేట ముమ్మరమైంది. దక్షిణ కాశ్మీర్లో అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అణువణువును జల్లెడ పడుతున్నారు. పాకిస్తాన్ నుండి కొన్ని సంవత్సరాల క్రితం కాశ్మీర్ వచ్చిన ఇస్మాయిల్ లష్కరే తోయిబా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. 2 రోజుల క్రితం లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి ప్రతీకారంగా అనంతనాగ్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అమర్నాథ్ యాత్రికులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని గయా, వారణాసి నగరాలలో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు తలదాచుకున్నారేమోనని 2 నగరాలలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో భారీగా భద్రతా బలగాలు తనిఖీ చేస్తున్నాయి. అమర్నాథ్ యాత్రికులపై దాడికి స్కెచ్ చేసిన పాకిస్తాన్ ఉగ్రవాది అబూ ఇస్మాయిల్ కోసం వేట ముమ్మరమైంది. దక్షిణ కాశ్మీర్లో అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అణువణువును జల్లెడ పడుతున్నారు. పాకిస్తాన్ నుంచి కొన్ని సంవత్సరాల క్రితం కాశ్మీర్కు వచ్చిన ఇస్మాయిల్ లష్కరే తోయిబా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. 2 రోజుల క్రితం లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి ప్రతీకారంగా అనంతనాగ్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అమర్నాథ్ యాత్రికులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని గయా, వారణాసి నగరాలలో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు తలదాచుకున్నారేమోనని 2 నగరాలలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో భారీగా భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్నాయి.